మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. ప్రతి మాసంలాగే ఈ మాసంలో కూడా ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ప్రతి ఒక్కరు రాశి వారి వాళ్ళ రాశి ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది. ఇందులో ఏది మంచి ఏది చెడు, వారి ఆ రాశుల అనుకూలంగా వారికి ఎలాంటి అభివృద్ధి ఉంది, ఎలాంటి దోషాలు ఉన్నాయి అని ఇలాంటి చాలా విషయాల్ని మనకు ఈరోజు తెలియజేయడానికి శ్రీ బద్రీనారాయణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మన రాశుల గురించి, దానివల్ల ఎలాంటి దోషాలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. గురుగారు, ప్రతి మాసంలో మీరు వివరించే విధంగా ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, అలాగే ఉద్యోగపరంగా, ఆరోగ్యం పరంగా, వ్యాపారం మరియు అలాగే విద్యార్థులకు ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అనుకూలాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి దోష నివారణలు ఉన్నాయో తెలియజేస్తారా? అందులో భాగంగా ముఖ్యంగా మేషరాశి గురించి వివరిస్తారా? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా అభినందనలు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ హరివాయు గురుభ్యో నమః, శింషమారాత్మక శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. మాసవారి ఫలితాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. నమ్మే వాళ్లకు తప్పనిసరిగా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా నక్షత్రాలను కానీ వారాలు కానీ వాడుకుంటుంటాం. ఒక జాతి కుల మత వివక్ష దీనికి లేదు. సండే అందరూ వాడుకుంటారు, అన్ని మతాల వాళ్ళు వాడుకుంటారు. అలాగే మండే అదొక చంద్రుడు గ్రహం, సూర్యుడు గ్రహం. అంటే ఈ గ్రహాల పేర్లు ప్రతిరోజు మనం వాడుతూ ఉంటాం. తిథులు వాడుతుంటాం, వారాలు వాడుతుంటాం, నక్షత్రాలు వాడుతుంటాం. కనుక వాటి వల్ల మనకు ప్రయోజనం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. కనుక మన చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్లో తిరిగేటటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క దృష్టి ఈ భూమి పైన పడుతుంటుంది. ఉదాహరణకి ఎక్లిప్స్ రెండింటికి ఉంటుంది అన్నమాట. అంటే ఏ ఏ రాసుల వాళ్లకు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడి నుంచి భూమి పైన పడుతూ ఉంటాయి, అంటే ఆయా నక్షత్రాల పడినప్పుడు ఎట్లా ఉంటుంది, అంటే శుభ ఫలితాలు ఉంటాయా అశుభ ఫలితాలు ఉంటాయా అని మనం తెలుసుకోవచ్చు శాస్త్రోక్త రీత్యా. మేషరాశికి తీసుకున్నప్పుడు గ్రహాలన్నీ కూడా విశేషించి మన చుట్టూ ఉంటూ వాటి ప్రోద్బలం భూమిపైన ఉంటుందన్నమాట. అంటే ఆ యొక్క ఆస్పెక్ట్స్ వాటి దృష్టి భూమిపైన పడినప్పుడు మంచి చెడులు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాంశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు 27 నక్షత్రాలు ఉంటాయన్నమాట. దాన్ని రాసులుగా డివైడ్ చేశారు. పేర్ల ప్రకారం కానీ నక్షత్ర ప్రకారం కానీ వాటిని చూసుకోవాలి. ఇక్కడ మేషరాశికి తీసుకున్నప్పుడు సప్తమ స్థానములో కుజుడున్నాడు. అంటే స్వస్థానాన్ని చూస్తాడనమాట, ఆయనకు దృష్టి ఉంటుంది. అంటే ఈ యొక్క ఫలితాలు సాధారణంగా తీసుకున్నప్పుడు మిశ్రమ ఫలితాలు, శుభము ఉంటుంది, అశుభం కూడా ఉంటుంది. రెండవది ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు, అంటే వ్యాపారస్తులకు కానీ కుటుంబ పరంగా కానీ తీసుకుంటే చతుర్థ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు చాలా వరకు బాగున్నాడు కనుక కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి, వివాహాది శుభకార్యాలు ఏమైనా ఉంటే జరగవచ్చు. అలాగే కుటుంబ పరంగా ఆస్తిపాస్తుల విషయంలో కూడా సంతోషంగా ఉండడానికి ఈ మాసమంతా కూడా ఈ రాశి వాళ్లకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా దశమ స్థానాధిపతి శని, అంటే ఉద్యోగంలో వెళ్ళే వాళ్ళకి శని మీనంలో ఉంటాడు, అంటే మిత్ర రాశిలో ఉంటాడు. తొందర ఏం లేదు, ఉద్యోగ పరంగా న్యూట్రల్, అంటే శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత అష్టమ స్థానాధిపతి అంటే ఆరోగ్యాధిపతి శని, అలాగే కుజుడు కూడా సప్తములు ఉండడం చేత కొద్దిగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్దోష నివారణకు ఏదైనా శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే షూరిటీ అంటారు, అంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎక్కడ ఎవరికైనా కూడా తెలియకుండా జామీను వేయడం, ఇటువంటివి ఈ మాసంలో చేయకుండా ఉంటే చాలా వరకు బాగుంటుంది. విద్యార్థులకు చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశి వాళ్ళు ఏదైనా ఒక బుధవారం రోజు పెసర బేడలు ఆవుకు పెడితే మంచిది. ఈ 4 వారాలలో, అంటే సెప్టెంబర్ మాసంలో 4 వారాలలో ఏదైనా ఒక వారం రోజు ఈ యొక్క ఆవుకు పెసర బెడలు పెట్టడం వల్ల ఇటువంటి దోష నివారణ అవుతుంది అని పంచాంగ రీత్యా చెప్పడం జరిగింది. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా ఎలాంటి అనుకూలాలు ఉన్నాయో తెలియజేస్తారు? ఈ వృషభ రాశి వారికి 6వ స్థానములో కుజుడు ఉండడం చేత ఆరోగ్యపరంగా కొన్ని మెలకువలు తీసుకోవాలి. అలాగే చతుర్థ స్థానంలో వచ్చేసి రవి అలాగే బుధుడు ఉండడం చేత బుధాదిత్య యోగం అంటారనమాట.
అంటే విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర ఏవైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసినా కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ అష్టమాధిపతి గురువు. గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల ఇది కొంచెం దోషపరంగా ఉంటుందన్నమాట. ఈ దోష నివారణకు శాంతి కూడా చేసుకోవాలి. ఈ సాధారణంగా నెలలకు సంబంధించినటువంటిది అయితే విశేషమైన శాంతి అవసరం లేదు, చిన్నపాటిగా చేసుకోవచ్చు. జాతకరీత్యా ప్రభావమైన దోషాలు ఉంటే వాటికి జాతకాన్ని పరిశీలన చేసి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే ఉద్యోగస్తులకు తీసుకుంటే దశమ స్థానాధిపతి శని మీనంలో ఉన్నాడు, అంటే లాభస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా శని వీక్షణ వృషభ రాశికి ఉండడం చేత ఉద్యోగాలలో ఈసారి ప్రమోషన్స్కు చాలా వరకు ఆశించవచ్చు. అలాగనే వ్యాపార లేదా ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు లేకోకుండా మంచి ప్రమోషన్స్కి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత శని లగ్నాన్ని చూడడం చేత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మంచి ఫలితాలను చాలా వరకు ఆశించవచ్చు అనేది చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు అష్టమాధిపతి అంటే గురువు అదొక్కటే సమస్య. కనుక ఈ రాశి వాళ్ళు ఏదైనా ఒక గురువారం రోజు, అంటే సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి 4 గురువారాల్లో ఏదైనా ఒక గురువారం రోజు గురువుకు సంబంధించినటువంటి ధాన్యం అంటే శనగబేడలు వీటిని ఆవుకు పెట్టినట్లయితే ఆ దోషం పోతుంది అని శాస్త్రం. చాలామందికి సంశయం వస్తుంది, ఆవుకు పెట్టడం వల్ల నిజంగా దోషం పోతుందా అని. ఎందుచేత అంటే ఎక్కడ యాక్షన్ ఉంటుందో అక్కడ రియాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఆహార పదార్థాన్ని తీసుకుంటాం, అది యాక్షన్, అదే డైజెస్ట్ అయ్యి మన శరీరానికి పుష్టినిస్తుంది. యాక్షన్ ఉన్న చోట రియాక్షన్ లేదు అని చెప్పడానికి లేదు. ఆవుకి ఎందుకు పెట్టాలి? అందులో భగవంతుడికి విభూతి రూపం ఉంటుంది. అందువల్ల దానికి పెట్టినట్లయితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు, మనకు కావాల్సినటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది జ్యోతిష్ శాస్త్రత చెప్పేటటువంటి ఒక శాస్త్రం. కనుక దీన్ని పాటించి ఈ రాశి వారికి శుభం కలగాలని కోరుకుంటున్నాను. గురుగారు, ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి అనుకూలాలు ఉన్నాయి? ఆరోగ్యపరంగా ఏవైనా ఒడిదుడుకులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే కనుక వాటి పరిష్కార మార్గాలు, అలాగే వృత్తి, వ్యాపారం, అలాగే వాళ్ళకి విద్యకు సంబంధించి కానీ ఇలాంటి వాటికి ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఎటువంటి నివారణ మార్గాలు ఉన్నాయో మీరు తెలియజేస్తారు? మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు ఇక్కడ 3వ స్థానంలోనూ 4వ స్థానంలోనూ వస్తాడనమాట. బుధుడు సౌమ్య గ్రహం. అలాగే ఈ స్థానంలో బృహస్పతి గురువు ఉండడం చేత ఈ రాశి వాళ్లకు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయన్నమాట. గురువు లగ్నంలో ఉంటే కొద్దిపాటుగా మిశ్రమ ఫలితాలు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు, అంటే ధనానికి అధిపతి ఆయన. ఫ్యాషన్, టెక్నాలజీ వీటికంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు ఈ రాశి వాళ్లకు. కనుక కుటుంబంలో కూడా కుటుంబ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు కావచ్చు, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు కావచ్చు, ఇల్లు కట్టడం లాంటివి కావచ్చు, వీటిల్లో విశేషమైనటువంటి లాభాన్ని పొందవచ్చు అనేది శుక్రగ్రహరీత్యా చెప్పవచ్చు. అలాగని చతుర్థ కేంద్రంలో ఉన్నటువంటి బుధుడు తర్వాత రవి, దీన్ని బుధాదిత్య యోగం అంటారనమాట. విద్యార్థులకు చాలా మంచిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఇతరత్ర వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ వెళ్తూ ఉంటే మంచి ఫలితాలు ఇచ్చేందుకు చాలా వరకు అవకాశం ఉంటుంది. తర్వాత అష్టమ స్థానాధిపతి శని మీనరాశిలో ఉండడం చేత శని ఒక్కడే ఇక్కడ కొంచెం దోషం. అంటే ఆరోగ్యపరంగా కొంచెం వరకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, మెళకువలు తీసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా దూర ప్రయాణాలు చేయడం ఇటువంటివి చాలా వరకు మానుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఉద్యోగ రంగంలో తీసుకున్నప్పుడు దశమ స్థానాధిపతి బృహస్పతి లగ్నంలో ఉండడం చేత ఉద్యోగస్తులకు చాలా వరకు బాగుంటుంది. కారణం ఏమంటే కనుక ప్రమోషన్స్ కావచ్చు లేదా ఇతరత్ర అందులో ఒక కెరీర్లో మంచి స్థానానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా కలిగేందుకు చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కనుక ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా దోషం ఉండడం చేత ఏదైనా ఒక శనివారం, ఈ 4 వారాలలో అంటే సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి 4 శనివారాలలో ఒక్క శనివారం మాత్రం ఆవుకు నువ్వులు తర్వాత బెల్లం ఇవి 2 పెట్టాలన్నమాట. నువ్వులు అనే ధాన్యం ఆ యొక్క శనికి, బెల్లం అనేది అపమృత్యు పరిహారకారి. కనుక ఈ 2 కూడా కలిపి ఆవుకు పెట్టినట్లయితే ఈ రాశి వాళ్లకు అన్ని రకాలుగాను బాగుంటుంది అని శాస్త్రోక్త రీత్యా చెప్పవచ్చు అనేది శాస్త్రం. గురుగారు,
తదుపరి కర్కాటక రాశి. అయితే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ఏవైనా ప్రమోషన్స్ కానివ్వండి, ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్యాలకు ఏమైనా గురైతే వాటికి పరిష్కార మార్గాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి, తర్వాత ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరి గురించి ఈ రాశిలో ఎలా ఉందో తెలియజేస్తారా? కర్కాటక రాశి వాళ్లకు ఈ మాస ఫలితాలలో ఈ రాశిలో శుక్రుడు ఉంటాడనమాట. శుక్రుడు చాలా వరకు మేలు చేస్తాడు. కానీ సమస్య ఏమంటే అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అలాగని ద్వితీయ స్థానం వచ్చేసి కుటుంబ స్థానం అంటారు. ఇందులో బుధుడు, రవి, అలాగే కేతువు వీళ్ళు ఉండడం చేత శుక్రుడు యొక్క మిశ్రణం కూడా కలుస్తుంది 15వ తారీఖు తర్వాత. వీళ్లకు రాహు దృష్టి ఉంటుంది. రాహు ఒక ఫ్రాడ్, నకిలీ. రాహు దృష్టి పడేటప్పటికీ వ్యాపారంలో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు దృష్టి అనేది మైనస్ అన్నమాట, అంటే నెగిటివ్ రేసెస్ ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కొత్త వ్యాపారాన్ని ఈ నెలలో ప్రారంభించకూడదు. బెటర్ నెక్స్ట్ ఆన్ కమింగ్ మంత్స్ ఒకటి. తర్వాత ఉన్న వ్యాపారం తొందర లేదు, కానీ ఆ వ్యాపారంలో కూడా మెళకువలు కావాలి అంటే వాళ్ళు నమ్మినటువంటి దేవతారాధన విశేషంగా చేయాలి. అలాగని కుటుంబ వ్యవహారాలలో కూడా లేనిపోయిన కలతలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంటుందన్నమాట. దాని కారణం చేత కుటుంబంలో తగులు వచ్చినప్పుడు విశేషించి కొట్లాడుకోకుండా సామరస్యంగా వెళితే ఎటువంటి దోషాలు ఉండవు. దానికి కావలసినటువంటి ఒక స్టెబిలిటీ సంపాదించుకోవాలి. అలాగే చతుర్థ స్థానంలో వచ్చేసి కుజుడు ఉంటాడు. కుజుడు విద్యార్థులకు మేలు చేస్తాడు. విద్యార్థులకు చాలా వరకు బాగుంటుంది. వీళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే వాటిని రాసి చక్కగా మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఉంటుంది. కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి వాటికి విశేషమైనటువంటి లాభాలు ఉంటాయన్నమాట. చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యరీత్యా తీసుకున్నప్పుడు అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత రాహు నకిలీ, అంతేకాకుండా ఛాయాగ్రహం, రకరకాల దోషాలు, అనారోగ్యానికి సంబంధించినటువంటి దోషాలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. తద్దోష నివారణకు ఈ రాశి వారు ఏదైనా ఒక మంగళవారం రోజు, అంటే ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం ఉద్ది బీడలు ఉంటాయన్నమాట. ఈ ఉద్ది బీడల్ని వాళ్ళ పేరు గోత్రం చెప్పుకొని, ఇంట్లో వాళ్ళ పేరందరూ గోత్రం చెప్పుకొని భగవంతుడు అనుగ్రహం చేయాలని ప్రార్థన చేసి, ఆరోగ్యపరంగా చక్కగా చూడాలని చెప్పేసి ప్రార్థన చేసి ఆ ఆవుకు అంతర్యామైనటువంటి శ్రీకృష్ణునికి సమర్పించాలి. అంటే ఆవుకు వాటిని పెట్టాలి. పెడితే అన్ని దోషాలు నివారణ అవుతుంది అని చెప్పేసి శాస్త్రోక్తంగా చెప్పవచ్చు. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? వారికి ఆరోగ్యపరంగా, వ్యాపారం మరియు వృత్తి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా ప్రమోషన్స్ ఉన్నాయా? విద్యార్థులకి ఎలా ఉంది ఈ మాసంలో తెలియజేస్తారా? సింహరాశి వారికి సింహానికి అధిపతి రవి, ఆయన స్వస్థానంలో ఉన్నాడు. 15వ తారీఖు తర్వాత కన్యా రాశికి వస్తాడు. ఈ సింహరాశి వాళ్లకు సప్తమ స్థానంలో రాహు ఉంటాడు. అంటే రాహు యొక్క దృష్టి ఈ రాశి వాళ్లకు ఉంటుందన్నమాట. ఇది ఒక రకమైనటువంటి మైనస్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా కుటుంబ స్థానంలో మాత్రం బుధాదిత్య యోగం అంటారు. రవి తర్వాత బుధుడు ఇద్దరు కూడా 15వ తారీఖు మారతారనమాట. 15వ తారీఖు వరకు కూడా కొంచెం ఇబ్బందులు కలగవచ్చు. దాని తర్వాత ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలను ఆశించవచ్చు. శుక్రుడు ఇక్కడ దశమ స్థానాధిపతి అంటారన్నమాట, ఉద్యోగానికి అధిపతి. ఆయన లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు, అంటే వ్యయ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఒక్కొక్కసారి ప్రమోషన్స్ రాకోకుండా లేదా న్యూట్రల్గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా విశేషమైన లాభాలు లేకపోయినప్పటికీ కూడా మైనస్ అయితే ఉండదు, కామన్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇక విద్యార్థులకు తీసుకున్నట్లయితే చతుర్థ స్థానాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఇది శుభ ఫలితం. విద్యార్థులకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, విశేషించి పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి వాళ్లకు మంచి, కుజుడు దానికి అధిపతి అనమాట. అటువంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత అష్టమ స్థానాధిపతి ఇక్కడ వచ్చేసేసి గురువు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా శత్రుక్షేత్రం కావడం చేత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ఏదైనా శాంతి చేసుకోవాలి. అలాగే అష్టమ స్థానంలో శని కూడా ఉండడం చేత ఆ శని యొక్క దోషం కూడా వెళ్ళాలి అంటే శాంతి చేయించుకోవాలి. దీనికి సంబంధించి ఏదైనా
ఆదివారం రోజు 4 వారాలలో ఏదైనా ఒక ఆదివారం రోజు సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు అంటే ప్రత్యేకించి సపరేట్గా ఉంటుందన్నమాట. దాని రకంగా చేయాలి. లేదు చేత కాకుండా ఉన్నప్పుడు సూర్యుడికి మన టెర్రాస్ పైన, మేడ పైన కానీ లేదా బయట ఆవరణలో కానీ నిల్చుకొని 6 సార్లు సూర్యుడికి నమస్కారం చేయాలి. ఆయనకు సంఖ్య 6. ఇట్లా చేస్తే ఆ దోషం పోతుంది అని పంచాంగరీత్యా చెప్పడం జరిగింది. గురుగారు, ఈ మాసం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నాయో, వాటి నివారణ మార్గాలు, ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా, వ్యాపారం మరియు విద్యార్థులకు ఎలా ఉంది ఈ మాసం తెలియజేయండి. కన్యా రాశి అంటే దీనికి అధిపతి బుధుడు. బుధుడు ఇక్కడ వ్యయస్థానంలో అంటే 12 లాస్లో ఉంటాడన్నమాట. అలాగే 15వ తారీఖు కూడా రవి లాస్ ప్లేస్లో అంటే వ్యయస్థానంలో ఉంటాడు. అంతేకాకుండా ఈ కన్యా రాశి వాళ్లకు 7వ స్థానంలో శని ఉన్నాడు. శని దృష్టి ఈ యొక్క రాశి వాళ్ళపైన ఉంటుందన్నమాట. అంతేకాకుండా రవి కూడా 12వ స్థానంలో ఉండడం చేత శని తర్వాత రవికి షష్టాష్టక దోషం అంటారు. ఈ దోషం ఉండడం వల్ల కూడా కొన్ని కష్టాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరంగా తీసుకున్నప్పుడు కుజుడు ఉండడం చేత కొద్దిపాటిగా సమస్యలు రావచ్చు. ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు అష్టమ స్థానాధిపతి గురువు వచ్చేసి ఇక్కడ మిథునంలో ఉన్నాడు కనుక ఆరోగ్యపరంగా కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఈ దోష నివారణలు తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం శుభం అని చెప్పవచ్చు. కారణం ఏమంటే 4వ స్థానాన్ని బృహస్పతి దృష్టి, గురువు దృష్టి ఉంటుందన్నమాట. కనుక కంప్యూటర్ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అలాగే ఇతరత్ర వేరే చోట్ల కూడా 4వ స్థానాన్ని గురువు చూడడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, అటువంటి వాటికి కష్టపడి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చేదానికి బృహస్పతి అనుకూలిస్తాడనమాట. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు అష్టమ స్థానాధిపతి కుజుడు స్వస్థానాన్ని చూస్తాడు కనుక కొంచెం వరకు హెల్త్ ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అష్టమ స్థానానికి ఎప్పుడైతే కుజుడు చూస్తాడో, కుజుడు ఫైర్, యాక్సిడెంట్స్ ఇవన్నీ జరిగేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకు ఈ స్టూడెంట్స్ చాలామంది చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు. ఈ రాశి వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే అష్టమ స్థానానికి కుజుడు చూడడం వల్ల అటువంటి ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయి. దాన్ని చాలా వరకు నివారించుకోవాలి. అంటే జాగ్రత్తలు తీసుకుంటే తొందర ఏముండదు. ఈ రాశి వాళ్లకు విశేషించి ఈ దోషాలు పోవడానికి శని తర్వాత కుజుడు ఇద్దరికీ కూడా శాంతి. అంటే శనికి నువ్వులు, కుజుడికి కంది బెడలు. ఏదైనా ఒక మంగళవారం రోజు, ఈ 4 వారాలలో ఏదైనా ఒక మంగళవారం రోజు ఆవుకు కంది బెడలు తర్వాత నువ్వులు ఈ 2 పెట్టగలిగినట్లయితే ఈ మాసంలో ఈ దోషాలు ఉండవు, మంచి ఉన్నతి ఉంటుంది అని చెప్పవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, అలాగే విద్యార్థులకు విద్యాపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేస్తారు. ఇది తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు. అంటే ఉద్యోగ రంగానికి చాలా మేలు చేస్తాడు ఆయన. అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, అందులోనూ విశేషించి ఈ శుక్రుడు ఫ్యాషన్స్ అండ్ టెక్నాలజీ దానికి ఎక్కువ తీసుకుంటాడు అన్నమాట. వాటర్ తర్వాత ఫిషింగ్ ఇటువంటివన్నీ. సో శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు. ఉద్యోగరీత్యా చాలా చక్కగా ఉంటుంది. దోషం అయితే ఏం లేదు. ప్రమోషన్స్ కూడా ఆశించవచ్చు చాలా వరకు కూడా. అలాగే 2వ స్థానాధిపతి కుజుడు లగ్నంలో ఉండడం వల్ల ఇది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే 50-50 అనమాట. లాభ నష్టాలు సమాంతరంగా ఉండేందుకు ఈ మాసంలో వీళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. 4వ స్థానాధిపతి శని ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు. అంటే లక్ష్మీ స్థానం అంటారన్నమాట. అంటే చాలా వరకు బాగుంటుంది. అంతేకాకుండా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చాలా మంది చేస్తుంటారు అనమాట. ఈ 4వ స్థానాధిపతి శని మీనంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా లగ్నంలో ఈ యొక్క కుజుడు ఉంటాడు కనుక మంచి ఫలితాన్ని ఇస్తాడు అనమాట. అంటే విద్యారంగంలో చాలా వరకు బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు మాత్రం అష్టమ స్థానాధిపతి శుక్రుడు దశమంలో ఉంటాడు. కానీ శుక్రుడు మాత్రం ఎప్పుడు కూడా ఈ రాశికి, తన సొంత రాశి అయినప్పటికీ కూడా కొంచెం వరకు హామ్ చేస్తాడు. కనుక ఆరోగ్యపరంగా కొన్ని మెళకువలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్లకు శుక్రుడు ఆధిపత్యం కావడం చేత శుక్రుడు ఫీమేల్ ప్లానెట్ అంటారనమాట.
కనుక ఏదైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారి దేవాలయాలకు, లక్ష్మీ అమ్మవారి గారిని వాళ్ళు ఏ దేవతను కొలుస్తారో ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆమెకి ఏదైనా ఒక టెంకాయ కొట్టించడం, లేదా ఏదైనా నైవేద్యంగా ఏదైనా పళ్ళు సమర్పించడం, ఎర్రటి పుష్పాలు సమర్పించడం చేస్తే ఈ మాసం అంతా కూడా చక్కగా ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది అని పంచాంగరీత్యా చెప్పవచ్చు. గురుగారు, ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఆరోగ్యరీత్యా మరియు ఉద్యోగం, వ్యాపారం మరియు విద్యార్థులకి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో వాటి నివారణ మార్గాలు తెలియజేస్తారు. తప్పకుండా. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు ఇక్కడ వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో ఉన్నాడు అనమాట, లాస్లో ఉన్నాడు. కనుక ఇంచుమించు వీళ్ళు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, లాభ నష్టాలు సమాంతరంగా ఉండవచ్చు. కానీ దశమ స్థానంలో అంటే ఉద్యోగపరంగా చూసే వాళ్లకు శుక్రుడు, అలాగే బుధుడు, తర్వాత రవి 10వ స్థానంలో ఉండడం చేత రవి దశమంలో ఉంటే చాలా వరకు కూడా డిపార్ట్మెంటల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు ఏవైనా ప్రమోషన్స్ లేదా అటువంటివి రావాలి అనుకుంటే ఈ మాసంలో వాళ్ళకి విశేషంగా అవకాశం ఉంటుంది. తర్వాత డిపార్ట్మెంటల్ సమస్యలు కూడా ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెప్పవచ్చు. ఎందుకంటే 10వ స్థానంలో రవి ఉన్నప్పుడు విశేషించి ఆయన సహాయం చేస్తాడు, ఆయన రాజు అన్నమాట. అందుకు డిపార్ట్మెంటల్గా బాగుంటుంది. అంతేకాకుండా వ్యాపార రీత్యా తీసుకున్నప్పుడు ద్వితీయ స్థానానికి బృహస్పతి చూస్తాడు, వ్యాపార రంగాల్లో కూడా చాలా వరకు బాగుంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్య రీత్యా తీసుకున్నప్పుడు అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత అష్టమం కష్టం అనేది శాస్త్రం అన్నమాట. సో బృహస్పతికి సంబంధించినట్టు ఏదైనా శాంతి చేసుకోవాలి. ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు ఈ సమస్యలు ఉండడం చేత వాటికి శాంతి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఉద్యోగ రంగం కాకుండా వ్యాపార రంగానికి వచ్చినట్లయితే చతుర్థ స్థానంలో రాహు ఉండడం చేత, రాహు వచ్చేసి యుక్తి విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారు అనమాట. విద్యార్థులకు చాలా వరకు బాగుంటుంది. సాంకేతిక రంగాల్లో ఉండేటటువంటి విద్యార్థులకు విశేషించి ఈ మాసం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ రంగానికి సంబంధించిన ఉద్యోగం చేసే వాళ్లకు కూడా చాలా వరకు బాగుంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు మాత్రం ఏదైనా ఒక గురువారం రోజు అంటే 4 వారాలలో ఏదైనా గురువారం రోజు ఆవుకు శనగ బేడలు అలాగే బెల్లము ఈ 2 కలిపి పెట్టినట్లయితే ఈ రాశి వాళ్లకు ఈ మాసం చక్కగా ఉంటుంది అని శాస్త్రోక్తి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? వారికి ఉద్యోగపరంగా, వ్యాపారం మరియు ఆరోగ్యం, విద్యార్థులకి వారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలియజేస్తారు. ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి గురువు. ఆయన 7వ స్థానంలో ఉండి లగ్నాన్ని అంటే ఈ రాశి చూస్తాడనమాట. ఈ రాశిని చూసేటప్పుడు స్వస్థానం కావడం చేత విశేషంగా బాగుంటుంది అని చెప్పవచ్చు. అంటే మిశ్రమ ఫలితాలు కాదు, 75% అంటే అధిక లాభాలు ఉండేదానికి చాలా వరకు ఈ రాశి వాళ్లకు సాధారణ ఫలితాల్లో చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలో మాత్రం శని, దీనికి అధిపతి మకర రాశికి. శుక్రుని యొక్క దృష్టి ఉంది. శుక్రుని యొక్క దృష్టి శని యొక్క స్థానానికి ఉండడం చేత ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ చాలా ఉంటాయి ఈ రాశి వాళ్లకు అని చెప్పవచ్చు. అంటే దోషాలు తక్కువ ఉంటాయి, లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నెలకు మాత్రమే. కనుక అంతేకాకుండా విద్యార్థుల పరంగా తీసుకున్నప్పుడు చతుర్థ స్థానంలో ఈ యొక్క శని ఉండడం చేత శని కూడా మంచి ఫలితాలను ఇస్తాడు అన్నమాట. మీనరాశిలో ఉండడం చేత మిగతా స్థానాల్లో వేరువేరుగా ఉంటుంది. విశేషించి మీనరాశిలో శని మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పవచ్చు. కేవలం విద్యారంగంలోనే కాకుండా భూ వ్యాపారాదులకు కానీ ఇతరత్ర కానీ లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబ స్థానానికి శుక్రగ్రహ వీక్షణ ఉండడం చేత కుటుంబ కలతాలు ఉండవు. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు కానీ గృహప్రవేశాది కార్యక్రమాలు కానీ జరిగేదానికి ఈ రాశి వాళ్ళకు చాలా వరకు అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి చాలా చక్కటి మంచి నెల ఇది. ఈ నెలలో ఎప్పుడైనా సరే ప్రారంభం చేసుకోవచ్చు. కొత్త వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం, అష్టమ స్థానంలో శుక్రుడు కొంచెం వరకు మైనస్ అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా తీసుకున్నప్పుడు దశమ స్థానంలో 15వ తారీఖు తర్వాత రవి కన్యా రాశికి వస్తాడు. అలాగే బుధుడు కూడా వస్తాడు. బుధాదిత్య యోగం అంటారన్నమాట. ఈ బుధాదిత్య యోగం ఉండడం వల్ల ఉద్యోగాలలో ప్రమోషన్స్కి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి దూర ప్రయాణాలు కూడా ఉంటాయి.
మార్గం సులభతరంగా ఉంటుంది, అన్ని రకాలుగాను బాగుంటుంది అని ఈ యొక్క రాశి వాళ్ళకు చెప్పవచ్చు అనేది శాస్త్రం. గురుగారు, ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? విద్యార్థులకి, అలాగే ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని కానీ, ఆరోగ్యపరంగా, వ్యాపారం మరియు ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ ఉన్నాయా అనే విషయాన్ని మాకు తెలియజేస్తారు. మకర రాశికి అధిపతి శని, ఇతడు 3వ స్థానంలో ఉన్నాడు. చాలా చక్కటి స్థానం. శనికి 3వ స్థానం కానీ, 6వ స్థానం లక్ష్మీ స్థానం కానీ, 11 లాభస్థానం కానీ చక్కగా ఉంటాయి. అందుచేత ఈ మాసంలో వీళ్లకు ఒక్క ఫైనాన్స్ విషయం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా చక్కగా ఉంటుంది. కనుక సాధారణ ఫలితాల కన్నా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో రాహు ఉండడం చేత, అలాగే కేతు దృష్టి ఉండడం చేత వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ కలతలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. విశేషించి తగువులు ఆడకూడదు, సామరస్యంగా వెళితే చాలా వరకు బాగుంటుంది. ఆర్థిక విషయాలలో వెళ్ళిన డబ్బు తిరిగి వచ్చేదానికి చాలా వరకు ఇబ్బంది అవుతుంది. కనుక ఈ నెలలో ఈ రాశి వాళ్ళు షూరిటీ వేయడం కానీ, అంటే జామీన్ వేయడం కానీ, ఆర్థిక లావాదేవీలు అందరినీ నమ్మి ఇవ్వడం కానీ మోసపోకూడదని ఒక అడ్వైస్. కనుక ఈ నెలలో వీళ్ళు ఎటువంటి కార్యక్రమం చేయకుండా ఉంటే చాలా వరకు బాగుంటుంది. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ స్థానంలో వచ్చేసి రవి ఉండడం చేత, అలాగే శుక్రుని యొక్క స్పర్శ ఉండడం చేత ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. దానికి తగినటువంటి మెలకువలు, జాగ్రత్తలు ఎంతో వరకు పాటించాలి. అలాగే దశమ స్థానంలో కుజుడు ఉండడం చేత ఇది విశేషించి రక్షణ శాఖకు చాలా మంచి లాభాలు చేకూరుస్తుంది. ఉద్యోగపరంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల వాళ్లకు కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇతడు రాజు కావడం చేత ప్రమోషన్స్ కూడా చాలా వరకు ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా ఏదైనా ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగం చేసే వాళ్లకు కూడా ఇక్కడ ఈ రాశిలో కుజుడు ఉంటాడు కనుక విశేషించి మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు. ఒక ఆరోగ్యపరంగా మాత్రం తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా చక్కగా ఉంటుంది. చతుర్థ స్థానాధిపతి, విద్యకు సంబంధించిన అధిపతి 10వ స్థానంలో ఉండడం చేత పిల్లలకు కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయని ఆశించవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం సరిగా లేకుండా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు రవి తర్వాత శుక్రుడు సక్రమంగా లేకుండా ఉంటారు కనుక ఏదైనా ఒక ఆదివారం రోజు ఈ రాశి వాళ్ళు ఆవుకు గోధుమలు, అలాగే బొబ్బర్లు అంటారు లేదా అలసందులు అంటారు, ఏదైనా సరే గోధుమలు తర్వాత ఈ అలసందులు 2 కూడా ఆవుకు పెట్టాలి. దీనితో విశేషమైనటువంటి ఆరోగ్య దోషాలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని కూడా చెప్పవచ్చు. హాస్పిటల్స్ ఉండేవాళ్ళు కావచ్చు కానీ మరొకరు కానీ ఏదైనా వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ యొక్క ఉపశమనం చేస్తే తప్పనిసరిగా గ్రహానుగ్రహం అవుతుంది అని శాస్త్రం. గురుగారు, ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఆరోగ్యంలో ఎలాంటి మెలకువలు వాళ్ళు చూపించాలి? విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారా? కుంభరాశికి కూడా అధిపతి శని, ఈయన ద్వితీయ స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో. మీనరాశిలో ఉండడం చేత శుభాశుభ ఫలితాలు 2 మిశ్రణంగా ఉంటాయి. కాకపోతే లగ్నంలో రాహు ఉండడం చేత అనేక రకాల ఇబ్బందులు కలిగేదానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అలాగే సప్తమ స్థానములో బుధుడు తర్వాత రవి, వీళ్లకు ఈ యొక్క రాహు దృష్టి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాగే ధనస్థానంలో శని ఉండడం వల్ల కూడా ఒక రకంగా అధిక వ్యయం ఉండేదానికి అవకాశం ఉంటుంది. వాటికి శాంతులు చేసుకోవాల్సిందే. ఇక చతుర్థ స్థానాధిపతి శుక్రుడు, ఆయన 7, 8 స్థానాల్లో ఉంటాడు. అష్టమంలో ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. కనుక విద్యార్థులు కూడా బాగా శ్రమించి ఫలితాలను పొందాలి. శ్రమ లేకుండా ఉంటే అవకాశం తక్కువ. అలాగే రియల్ ఎస్టేట్ కానీ ఇతరత్ర వ్యాపారాలు ఉన్నా కూడా కొంచెం వరకు లాస్ అని చెప్పవచ్చు. సో కొత్తగా భూమిని పర్చేస్ చేసేవాళ్ళు ఈ నెలలో కాకుండా మరొక మాసంలో చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆదేశం. అలాగని ఉద్యోగ స్థానం తీసుకున్నప్పుడు దశమ స్థానాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు కొంచెం వరకు. ఇది మిశ్రమ ఫలితం, అంటే 50-50 అన్నమాట. ఉద్యోగ పరంగా ఎక్కువ ప్రమోషన్స్ ఆశించకపోయినప్పటికీ కూడా
న్యూట్రల్గా ఉంటుంది, ఎటువంటి దోషాలు లేకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు మాత్రం అష్టమ స్థానానికి రవి తర్వాత బుధుడు రావడం చేత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు. అటువంటి వాళ్ళకి సూర్యోపాసన చేయాలి అనేది శాస్త్రం. సూర్యోపాసన అంటే మనం ఏం చేయాల్సిన అవసరంలా, ఏదైనా ఒక ఆదివారం రోజు సూర్యుడికి ఎదురుగుండా అభిముఖంగా నిలుచుకొని 6 సార్లు సూర్య నమస్కారం చేయాలి. దీనివల్ల సకల అరిష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఆదిత్య హృదయంలో చెప్పబడింది. ఈ ప్రకారంగా చేస్తే ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర కానీ శుభ ఫలితాలు కలగవచ్చు అనేది పంచాంగ రీత్యా చెప్పవచ్చు. గురుగారు, మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుంది ఆరోగ్యరీత్యా, మరియు ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులకు సంబంధించి ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారా? మీనరాశికి అధిపతి బృహస్పతి. ఈయన చతుర్థ స్థానంలో ఉన్నాడు. అంటే చతుర్థ స్థానం విద్యకు సంబంధించి, భూమికి సంబంధించి, ధనానికి సంబంధించి కూడా మాతృస్థానం. అంటే విద్యార్థులకు చాలా చక్కగా ఉంటుంది, మంచి ఫలితాలను ఆశించవచ్చు. అంతేకాకుండా శ్రమించే వాళ్ళకు మంచి ఫలితం కూడా వస్తుంది. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటి వ్యాపారస్తులు కూడా చాలా వరకు బాగుంటుంది. గురువు చక్కగా అనుగ్రహం చేస్తాడు. తర్వాత ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు వచ్చేసి 5, 6 స్థానాలలో, అంటే 4, 5 స్థానాల్లో ఉంటాడనమాట. భృగు షట్కాహ అనేది ఒక దోషం, అందుచేత శుక్రుడు కొంచెం మైనస్ అని చెప్పవచ్చు. అలాగే అష్టమ స్థానానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ శుక్రుడు కూడా కొంచెం వరకు మైనస్ అని చెప్పవచ్చు. అష్టమ స్థానంలో కుజుడు ఉండడం చేత ఆరోగ్యపరంగా చాలా వరకు మెళకువలు తీసుకోవాలి. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వెహికల్స్ చాలా ఫాస్ట్ వెళ్తుంటారు, వాళ్ళు కూడా కొంచెం వరకు ఈ రాశి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత దశమ స్థానాధిపతి బృహస్పతి, ఆయన ఈ యొక్క దశమ స్థానాన్ని చూస్తాడు, స్వస్థానాన్ని చూస్తాడు. కనుక ఉద్యోగం చేసే వాళ్ళకు చాలా వరకు బాగుంటుంది ఈ మాసం అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఉద్యోగ పరంగా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు అన్నమాట. మళ్ళీ ఈ రాశి వాళ్లకు కుజుడు అష్టమంలో ఉండడం చేత ఏదైనా ఒక మంగళవారం రోజు కంది బేడలు వాటిని ఆవుకు పెట్టాలి. 4 వారాలలో ఏ మంగళవారం అయినా సరే మొదటిలో పెడితే ఆ ఫలితం చివరి వరకు ఉంటుంది. కనుక ఎటువంటి దోష నివారణలు చేసుకొని పైన చెప్పిన ఆయా రాశుల వాళ్ళు ఆయా శాంతులు చేసుకున్నప్పుడు అందరికీ కూడా మేలు కలుగుతుంది అనేది ఇదొక సమాజానికి పంపించే ఒక సందేశం. మన నుంచి ఇంకొకరికి ఉపయోగం కావాలి. అందుచేత ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మంచి ఫలితాలు ఉంటే ఏం అవసరం లేదు. చెడు ఫలితాలు వచ్చినప్పుడు వాటికి ఉపశమనం చేసుకుంటే తప్పనిసరిగా దోషం ఫలితం అనేది ఎప్పటికైనా మన దగ్గర ఉంటుంది. నవృథా దైవతోషణం, భగవంతునికి ఇచ్చినటువంటి ఎప్పుడు కూడా వృథా కాదు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చెప్పిన శాంతులు చేసుకుంటే అందరికీ బాగుండాలని చెప్పేసి సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురూజీ. ఎంతో చక్కగా రాశి ఫలాలు వివరించారు, దాని పరిష్కార మార్గాలను కూడా తెలియజేస్తారు. సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు. నమస్తే.